శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్యమాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము. తేదీ 20/12/2025. సూర్యోదయము ఉదయము 6:26. సూర్యాస్తమయము సాయంత్రము 5:30. శుక్లపక్షమి, తిథి పాడ్యమి. ఈరోజు స్థిరవాసరే అంటే శనివారం. మూలా నక్షత్రము, గండయోగము, నాగవం కరణము. ఈరోజు శుభ సమయములు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నము 12 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నము 1:30 నుండి 3 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 6 నుండి 7:36 వరకు ఉంటుంది. వర్జ్యము ఉదయము 7:46 నుండి 9:22 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 11:45 నుండి 1:32 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 6:05 నుండి 8:11 వరకు ఉంటుంది. ఈరోజు శనివారము. ఇది శని భగవానునికి సంబంధించిన రోజు. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులు కానీ శని భగవానుని అనుగ్రహము కొరకు లేదా శనిగ్రహ దోష నివారణ కొరకు కానీ పరిహారములకు పఠించవలసిన స్తోత్రములు: శని అష్టోత్తర శతనామావళి కానీ, శని మంగళాష్టకములు కానీ, శని కవచ స్తోత్రము కానీ, శ్రీ వర్ణమాల స్తోత్రము కానీ పారాయణం చేయవలేను. జాతకులకు నడుస్తున్న శని మహర్దశ కాలములో బుధభుక్తి కానీ బుధ అంతర దశలు నడుస్తున్న సమయంలో సుందరాకాండలోని 54వ సర్గను పారాయణం చేయాలి. నైవేద్యముగా ఆకుపచ్చ ద్రాక్ష కానీ లేదా తాంబూలము కానీ సమర్పించాలి. అలాగే ప్రతిరోజు కూడా కాకులకు నల్ల బెల్లంతో కూడిన నువ్వులను ఆహారంగా పెట్టాలి. ఈరోజు నల్లని వస్త్రములు కానీ, నల్లని వర్ణము మిళితమైన వస్త్రములు కానీ, నీలిరంగు వస్త్రములు కానీ, నీలిరంగు మిళితమైన వస్త్రములు కానీ ధరించవలెను. పాదరక్షలు వేసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. శని భగవానునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకోవచ్చు. అలాగే నువ్వులు బెల్లము కానీ లేదా నువ్వులు చక్కెర కానీ ఆలయంలో ప్రసాదంగా అర్పించవచ్చును. మన జీవిత కాలంలో శని భగవానుని యొక్క ప్రభావము మనపై అధికంగా ఉంటుంది. మానవుని యొక్క జన్మ జాతక చక్రంలో జాతకులకు మహర్దశా కాలము కానీ, ఏలినాటి దశాకాలము కానీ, అర్ధాష్టమ శని దశాకాలము కానీ నడుస్తున్నప్పుడు ఈ గ్రహము బలంగా ఉండి ఇతర గ్రహములతో కలిసినప్పుడు కానీ లేదా ఆ గ్రహాలపై దృష్టి పడ్డప్పుడు కానీ శని భగవానుని ప్రభావము మనపై ఉంటుంది. కాబట్టి పైవన్నీ కూడా నిశ్చలమైన మనస్సుతో చేసుకొని శని భగవానుని యొక్క ఆశీస్సులు మీపై ఉండేలా చూసుకోగలరు. ఈరోజు మూలా నక్షత్రము. ఈ మూలా నక్షత్రంలో పుట్టిన జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 73వ నామమును, 2వ పాదం వారు 74వ నామమును, 3వ పాదం వారు 75వ నామమును, 4వ పాదం వారు 76వ నామమును ప్రతి నిత్యము కూడా 108కి తగ్గకుండా పారాయణం చేస్తూ ఆ దివ్య మనోహరుడైన శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందుతూ ఆ శని భగవానుని యొక్క ప్రేమను కూడా పొందుతూ మీ జీవన విధానంలో ఏ ఆటంకాలు రాకుండా మలచుకోగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.